ఏపీలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఏలూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కలకలం రేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు అవడంతో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు అటు భీమవరంలోని జిల్లా ఆసుపత్రి, తణుకులోని జిల్లా ఆసుపత్రిలో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఎటువంటి కేసులు వచ్చినా సరే వెంటనే చర్యలు తీసుకోవడానికి, వెంటనే వైద్యం చేయడానికి అయితే చర్యలు చేపట్టారు. ఆ విధంగానే ఇప్పటివరకైతే చూస్తే అసలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దానితో ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కోవిడ్ వ్యాప్తి చెందడానికి అనుకూలంగా లేవని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి అయితే వర్షాలు పడాల్సిన సమయం ఇది, కానీ వర్షాలు పడకపోవడం, ఇంకా ఎండవేడి ఉండడంతో కోవిడ్ వ్యాప్తి అంతగా ఉండదని చెప్పేసి అధికారులైతే భావిస్తున్నారు. అయితే మనతో ప్రస్తుతం కోవిడ్కి సంబంధించి మాట్లాడడానికి ఏలూరు జనరల్ ఆసుపత్రికి సంబంధించిన పల్మనాలజిస్ట్, మెడికల్ అధికారి డాక్టర్ సికిందర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఏమైనా కేసులు రిపోర్ట్ అయ్యాయా? నేను డాక్టర్ సికిందర్ మోహన్, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ని. మనకి ఏలూరు మన మెడికల్ కాలేజీలో మన ఇక్కడికి చుట్టుపక్కల సరౌండింగ్స్లో కానీ ప్రస్తుతం అయితే ఏ కేసెస్ మనకి రిపోర్ట్ అవ్వలేదు. అది కాకపోతే మనం ఆల్రెడీ అదొక ఎండమిక్ లాగా ఉంది, ఇంకోటి ఏమో ఎపిడమిక్ లాగా అవ్వచ్చు అన్నది ఉంది. కాబట్టి ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయాము. ఆల్రెడీ ఒక డిఎంఈ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఆల్రెడీ సూపరింటెండెంట్ మేడం ఆల్రెడీ 10 బెడ్స్ ఆల్రెడీ రెడీ చేసాం. విచ్ ఈచ్ బెడ్ విత్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, విత్ ఆక్సిజన్ సప్లై, ఐసోలేటెడ్గా మిగతా వార్డ్స్ నుంచి కాకుండా వేరేగా సపరేట్ పాసేజ్ ఉండేట్టు టెస్టింగ్ కిట్స్ అన్నిటితో డెడికేటెడ్ స్టాఫ్ కూడా పెట్టాము. అంటే రిజర్వ్ వాళ్ళు ఉంచుకున్నాం అనమాట. సో డ్యూటీ రోస్టర్ కూడా దానికి వేరుగా ఇన్ కేసు ఎమర్జెన్సీ సింగిల్ కేసు వచ్చినా కూడా ఆల్రెడీ మనకి రిపోర్ట్స్ కొన్ని అందుతున్నాయి. గుంటూరు డిస్ట్రిక్ట్స్లో వచ్చినాయి అని. సో గుంటూరు డిస్ట్రిక్ట్ నాట్ సో ఫార్ ఫ్రమ్ ఏలూరు. పైగా మన పబ్లిక్ ట్రావెల్ చేస్తుంటారు, ట్రైన్ రూటు, బస్ రూటు, ల్యాండ్ రూటు ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు. కాబట్టి అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నాం. మేము అయితే బెడ్స్ అన్ని అరేంజ్ చేసాం. చూస్తున్నాం మనం ఇక్కడ కోవిడ్ సంబంధించి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పేషెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ సత్వరం వైద్య సదుపాయం అందించడానికి అయితే ఏర్పాట్లు చేస్తారు. ప్రత్యేకంగా కోవిడ్ వార్డు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రతి పేషెంట్ ఎవరికైతే ఆక్సిజన్ అందదో వాళ్ళు కూడా ఆక్సిజన్ అందించడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తారు. మొత్తం మీద అయితే కోవిడ్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. మరి పక్క ప్రభుత్వం నుంచి కూడా గైడ్లైన్స్ రావాల్సి ఉంది. కోవిడ్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ కేసులు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రావాల్సి ఉంది. ఆ గైడ్లైన్స్ కూడా వచ్చిన వెంటనే దాని ప్రకారం చర్యలు చేపడతామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.